హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే టుడే వ్లాగ్. టుడే నేను బ్రేక్ఫాస్ట్కి పెసరపప్పుతో గుంత పొంగనాలు వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదండి, నైట్కి పెసరపప్పు అది నానబెట్టేసుకున్నాను. దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. ఇవి నేను డీప్ ఫ్రై చేయనండి, గుంత పొంగనాల కింద వేస్తాను. అందులో క్యారెట్ తురుము, బీట్రూట్, ఆనియన్, మిర్చి అవన్నీ వేసి కొంచెం హెల్దీ వేలో వేస్తాను. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంటుంది. మనకి డీప్ ఫ్రై అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఏంటంటే మనకి హెల్దీ వేలో కావాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇందులో అయితే నేను ఇవన్నీ ఆల్రెడీ తురిమేసి పెట్టేసుకున్నాను. చూస్తారు కదా, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆనియన్, మిర్చి, నువ్వులు కూడా వేసానండి. నువ్వులు స్కిప్ అయ్యింది, నువ్వులు కూడా వేసాను ఇందులో, హెల్త్కి మంచిది కదా అని. ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ సరిపడా వేసేసుకొని ఇంకా గుంత పొంగనాల్లో వేసేసాను. మీకు ఇంకా కావాలంటే ఇందులో మీరు ఏమన్నా కొంచెం మైదా పిండి ఇవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇంకా అవేం వేయట్లేదు, జస్ట్ పెసరపప్పు బియ్యము కలిపి నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసి ఇవన్నీ వేసేసి గుంత పొంగనాల కింద వేసేసుకున్నాను. పిల్లలకు కూడా ఇలా హెల్త్కి మంచిది కదండి. వాళ్ళు డైరెక్ట్గా బీట్రూట్ కర్రీ అవి పెడితే తినరు కాబట్టి మనం ఇలా వేస్తే చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, హెల్దీ వే కూడా. చూస్తున్నారు కదా, నేను ఎక్కువ డీప్ ఫ్రై అంటే నాకు కొంచెం భయమే. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయిపోతామేమో, ఇప్పటికే బాగానే ఉన్నాము, అలాంటివి తింటే ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతామని భయం నాకు. అందుకే ఎక్కువ ఇలా గుంత పొంగనాలు అలా వేస్తాను. ఎప్పుడైనా నెలలో ఎప్పుడైనా ఒక 2 times అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తాను అంతే. మా పాప కూడా బాగానే అడ్జస్ట్ అయిపోయి అన్నీ తింటుంది. ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని ఎప్పుడు పేర్లెట్టదు. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇంకా లంచ్కి పులిహోర కలిపేసాను. మా పాపకి నాకు పులిహోర పెట్టేసుకున్నాను ఇంకా లంచ్కి. ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా క్యాంప్ వెళ్ళిపోయారు, ఇంకా మేమిద్దరమే కదా, అందుకని పులిహోర కలిపేసుకున్నాం ఇద్దరము అని. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని మనము ముందు కలుపుకున్న పెసరపప్పు పిండి ఉంటుంది కదండి, అది ఇందులో వేసేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, కలర్ చాలా బాగా కనిపిస్తుంది కదండి, మంచి పింక్ కలర్లోని. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఇలా హెల్దీ వేలో పెట్టండి పిల్లలకి, బాగుంటుంది. అంటే ఇలా డీప్ ఫ్రై కన్నా ఇలా బాగుంటుంది కదా అని నాకు ఇంకా రెసిపీని షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. టెన్షన్గా కంగారుగా ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్. ఎందుకంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉండదు, పోస్ట్ చేయడానికి ఉండదు కదండి. అందుకు తొందరగా పని అంతా చేసేసుకుని ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా పోస్ట్ చేసేస్తున్నాను. మీకు ఏమన్నా నేను మాట్లాడిన దానిలో మిస్టేక్ అనిపిస్తే సారీ అండి. మీరు అనుకోవచ్చు, దోశలు కూడా వేసుకుని దోశల పైన కూడా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. మొన్నటి వరకు దోశలు తిని బోర్ అనిపిస్తుంది, అందుకని ఇంకా కొత్తగా ఇలా చేస్తే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. నేను పిండిలో కూడా ఆల్రెడీ నువ్వులు మిక్స్ చేశాను, పైన కూడా ఇలా మళ్ళీ నువ్వులు వేస్తున్నాను. నువ్వుల మట్టికి చాలా ఎక్కువే యూజ్ చేస్తాను నేను వంటల్లో. చెప్పాను కదండి, డైలీ కర్రీస్లో కూడా వేస్తాను అని. మనం ఎంత హెల్తీగా పిల్లలకి పెడితే అంత మంచిది కదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయినా ఫుడ్ అంతా అన్హెల్దీ ఫుడ్లే వస్తాయి మనకి. మనం ఏందనుకున్నా ఇప్పుడు అన్నీ మందులు వేసే కదా పండిస్తారు. మనం ఇంకా డీప్ ఫ్రైలు ఇలాంటివి తిన్నామంటే ఇంకా అన్హెల్దీ కదా. ఇలా అయినా కొంతవరకు అన్నా పిల్లలకి ఇంట్లో హెల్దీగా పెట్టాలి అని మ్యాక్సిమం మా అమ్మాయికి ఎక్కువ హెల్దీగానే పెడతాను నేను. చాలా రేరు డీప్ ఫ్రై ఐటమ్స్లు అలాంటివన్నీ పెట్టడం. కొన్ని అయితే గుంత పొంగనాల కింద చేసి, కొన్ని అయితే ఇలా పెనం మీద ఇలా వడల్లా వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, పులిహోర కలిపేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ నిమ్మకాయ పిండేసాను నేను, అందుకే చింతపండు గుజ్జు కొంచెమే వేసాను. చింతపండు గుజ్జు నిమ్మకాయ 2 కలిపి ఇంకా పులిహోర చేశాను. సూపర్ ఉంది టేస్ట్ పులిహోర అయితే. నాకు మా అమ్మాయికి పిచ్చి పులిహోర. 3 పూట్ల పులిహోర తినమన్నా కూడా తినేస్తాం, అంత ఇష్టం పులిహోర అంటే నాకు మా అమ్మాయికి. అయినా మీరు ఎప్పుడైనా ఎక్కువ అబ్జర్వ్ చేశారండి, లేడీస్లో అమ్మాయిలు ఎక్కువ పులిహోర ఇష్టపడతారు. అంటే అమ్మాయిలను కాదండి, ఆడవాళ్ళు చాలామంది పులిహోర లైక్ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. అందులోని ఇంకా టెంపుల్లో పులిహోర అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు, మరీ పిచ్చిగా తింటాం నేను మా అమ్మాయి. చాలామందిని చూశాను పులిహోర అంటే ఇష్టం అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. టెంపుల్లో పులిహోర లైక్ చేసేవాళ్ళు అయితే ఇంకా కదండి. మీలో అంతమందికి ఇష్టం పులిహోర అంటే. నాకు మా అమ్మాయికి అయితే పిచ్చి. అక్కడ ఫస్ట్ నాది బాక్స్ పెట్టేసుకున్నాను, ఇక్కడైతే ఇంకా మా అమ్మాయికి పెట్టేస్తున్నాను. ఇవాళ మా అమ్మాయికి స్కూల్ ఉంది కానీ వెళ్ళట్లేదు, ఎందుకంటే తనకి మండే నుంచి ఎగ్జామ్స్.
స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయిపోతాను మమ్మీ అంటే, ఇంక సర్లేరా అన్నాను నేను కూడా. ఇంక ఇంట్లో ఉండి మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకసారి రివైజ్ చేసేసుకుంటాను అని అన్నది. సర్లేరా నీ ఇష్టం అని అన్నాను నేను. ఎందుకంటే తను ఎప్పుడు స్కూల్ మానలేదు. ఎప్పుడో ఇయర్‌లో ఒక్కసారి మానిందేమో అంతే. అది కూడా ఆధార్ కార్డ్‌కి దేనికో ఒకే ఒక్కసారి లీవ్ పెట్టింది. దానివల్ల ఓకే ప్రాబ్లమ్ లేదులే అని సర్లే అయితే నీ ఇష్టం. ఇంట్లో ఉండి చదువుకో అయితే నీ ఇష్టం అన్నానులెండి. మధ్యలో మీకు బ్రేక్ వచ్చింది కదా! ఎవరో వచ్చారండి ఇంటికి అందుకని. ఇదైతే నిన్నటి నైట్ అండి. నిన్న నైటు చెప్పాను కదండీ మా హస్బెండ్ ఇంకా క్యాంప్ వెళ్ళిపోతున్నారని. అప్పుడు టైం అయితే కరెక్ట్‌గా 11 అయ్యింది. నిన్న నైటు 11:00 అనమాట. మళ్ళీ మండే వస్తారు. చూస్తున్నారు కదా మా అమ్మాయి. అప్పటి వరకు వాళ్ళ డ్యాడీ వెళ్ళే వరకు ఉంటది అలాగా. వెళ్ళే వరకు ఉండి బాయ్ చెప్తది. అంతే ఫ్రెండ్స్ బాయ్. ఇక్కడ చూస్తున్నారా మా అమ్మాయి దండం పెట్టుకుంటుంది. ఇవాళ ఇంట్లోనే ఉంటావు కదరా, కొంచెం దేవుడికి దీపం అది పెట్టేసుకోరా, నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నాను. వెనక్కి తిరగమన్నానని చూసి నవ్వుతుంది. చూస్తున్నారా పాపం బాగా పెట్టుకుంటుంది రండి, సేమ్ నా అలాగే. చూస్తున్నారు కదా. అంతే ఫ్రెండ్స్ బాయ్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.